తెలుగు సాహిత్యంలో కొన్ని కథలుంటాయండి. అవి చదవడానికి కాదు, వినడానికి పుడతాయి. వాటిని ఫీల్ అవ్వాలి. అలాంటి ఒక మ్యూజికల్, రిథమిక్ స్టోరీనే ఈ కాకమ్మక్క కథ. పదండి, ఈ సౌండ్ వరల్డ్లోకి ఒక ట్రిప్ వేసొద్దాం. ఏ గొప్ప కథైనా చూడ్డానికి చాలా సింపుల్గానే మొదలవుతుంది. ఇక్కడ కూడా అంతే. ఒక అల్లరి కాకి, పేరు కాకమ్మక్క, బండలమీద కూర్చుంది, అంతే. కాని ఆ ప్రశాంతంగా కనిపించే సీన్ వెనక ఒక ఊహించని డాన్స్ పర్ఫార్మెన్స్ దాగుందని దానికి పాపం తెలియదు. అసలా డాన్స్ ఎలా స్టార్ట్ అయ్యేదో చూద్దామా? అయితే ఆ బండల మీద కాకి ఒంటరిగా అయితే లేదు. దానికి తెలియకుండానే దానికింద ఒక ప్రమాదం పొంచి ఉంది. లేదా బహుశా ప్రమాదం కాదేమో, ఒక అద్భుతమైన కళా ప్రదర్శనకు రెడీ అవుతున్న మరో 3 క్యారెక్టర్లున్నాయన్నమాట. చూడ్డానికి చాలా నార్మల్ సీన్లానే ఉంది కదా. కాని ఆ బండల సందుల్లో, ఆ చీకట్లో 3 జతల కళ్ళు సూటిగా కాకమ్మక్క వైపే చూస్తున్నాయి. మరి ఇప్పుడేమవుతుంది? ఈ ఊహించని మీటింగ్ ఒక భయంకరమైన ఫైట్గా మారుతుందా, లేక ఇంకేమైనా జరుగుతుందా? అరే, ఇక్కడ ఫైటింగ్ లేదేంటి? కేవలం ఇమిటేషన్ ఉంది. పాములు తలలు పైకెత్తగానే కాకి భయపడి ఎగిరిపోలేదు. అద్దంలో చూసుకున్నట్టు అది కూడా సేమ్ టు సేమ్ తల పైకెత్తింది. అవి తల దించితే ఇది దించింది. ఇది ఫైట్ కాదు, ఇదొక మాటల్లేని సంభాషణ, ఒక సైలెంట్ కన్వర్జేషన్ అన్నమాట. ఒకసారి, 2 సార్లు కాదు, కంటిన్యూస్గా ఆ మూమెంట్స్ ఒక అలలా కొనసాగాయి. పైకి, కిందికి, ముందుకి, వెనక్కి. ర్యాండమ్గా స్టార్ట్ అయిన ఈ యాక్షన్ మెల్లమెల్లగా ఒక పద్ధతిలోకి, ఒక రిథంలోకి మారింది. అండ్ ఇక్కడే కథ అసలైన టర్న్ తీసుకుంటుంది. ఆ రిథమిక్ మూవ్మెంట్స్కి ఒక పేరుంది. అదే నాట్యం. అవును, భయంతో మొదలవ్వాల్సిన ఒక సీన్ కాస్త ఒక అందమైన డాన్స్ పర్ఫార్మెన్స్గా మారిపోయింది. శత్రువులనుకున్న వాళ్లు కోఆర్టిస్ట్స్ అయిపోయారు. చూశారా? ప్రకృతిలో కూడా ఇంత అందం, ఇంత ఆర్ట్ దాగుంటుందన్నమాట. ఇంత క్రియేటివ్గా, ఇంత యునీక్గా ఉన్న కథని అస్సలెవరు రాశారు? కథ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో దాని వెనకున్న రైటర్ స్టోరీ కూడా అంతే మిస్టీరియస్. పదండి, ఆ మిస్టరీని సాల్వ్ చేద్దాం. ఈ కథ మొదటిసారిగా జనాల్లోకి శారదాపత్రిక ద్వారా వచ్చింది. ఆ రోజుల్లో ఈ శారదాపత్రిక అంటే సాహిత్యం ఇష్టపడేవాళ్లకి ఒక అడ్డా అనమాట. అలాంటి ఒక ప్రెస్టీజియస్ మ్యాగజీన్లో ఈ కొత్త కథ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ కథ చదివిన రీడర్స్కి మైండ్ బ్లాక్ అయింది. వామ్మో, ఏంటి ఈ స్టైలు? ఇంతకుముందెప్పుడూ ఇలాంటిది చదవలేదే. ఒక మ్యూజిక్లా సాగిపోతోంది. అప్పట్లో లిటరరీ సర్కిల్స్లో హాట్ టాపిక్ ఇదే. ఎవరు ఈ రైటర్? ఇంత కొత్తగా ఎవరు రాయగలరు? కాని రైటర్ పేరు బయటకు రాలేదు. దాని బదులు ఒక పెన్ నేమ్ మాత్రమే కనిపించింది. అదే నారద వేట. ఈ పేరు ఆ మిస్టరీని ఇంకా పెంచేసింది. అసలు పేరు దాచిపెట్టి ఇలాంటి విచిత్రమైన పేరు పెట్టుకోవడం వెనుక రీజనేమైయుంటుంది? ఈ నారదవేట కేవలం ఒక్క కథతో ఆగిపోలేదు. గోపురం లాంటి వేరే మ్యాగజీన్స్లో కూడా సేమ్ అదే యునీక్ మ్యూజికల్ స్టైల్లో వాళ్ల రచనలు కనిపించాయి. సో ఇది వాళ్ల టాలెంట్కి, వాళ్ల స్పెషాలిటీకి ఒక ప్రూఫ్ అన్నమాట. సరే, రైటర్ ఎవరైతే ఏంటి, వాళ్ల స్టైల్లో అంత స్పెషల్ ఏముంది? ఆన్సర్ వర్డ్స్లో లేదు, సౌండ్లో ఉంది. ఈ స్టోరీని ఒక కథలా కాకుండా ఒక పాటలా మార్చిన ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో రిపీటెడ్గా వినిపించే లైన్ ఇది. దీనికి డిక్షనరీలో మీనింగ్ వెతక్కండి, దొరకదు. ఎందుకంటే దీని పర్పస్ మీనింగ్ చెప్పడం కాదు, ఒక రిథంని, ఒక మ్యూజిక్ని క్రియేట్ చేయడం. ఇది కథకు ఒక హార్ట్ బీట్ లాంటిది అన్నమాట. ఇదే ఈ కథలో ఉన్న అసలైన మ్యాజిక్. ఇక్కడ రైటర్ ఒక కవిలా కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్లా ఆలోచించారు. ప్రతి పదం ఒక మీనింగ్ ఇవ్వడమే కాదు, ఒక సౌండ్ కూడా ఇవ్వాలి. అందుకే ఈ కథ చదువుతుంటే మనకు తెలియకుండానే మనమే ఒక పాట పాడుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సీన్ చూడండి. ఇక్కడ కాకి పాట పాడటం అనేది ఒక నార్మల్ యాక్షన్ కాదు. అదొక డైలీ రొటీన్, ఒక రిచువల్ లాంటిది. రోజూ డోర్ ఓపెన్ అవడమే సిగ్నల్. వెంటనే కాకి తన మ్యూజిక్ కాన్సర్ట్ స్టార్ట్ చేసేస్తుంది. సాయంత్రం అయ్యే వరకు ఆ పాట ఆగదు. ఎంత సింపుల్గా ఉన్నా ఎంత పవర్ఫుల్ డిస్క్రిప్షన్ కదా. మరి ఆ పాటలో లిరిక్స్ ఏంటబ్బా అనుకుంటున్నారా? ఇదే త్రా 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 లలలా. ఇది చదువుతుంటేనే నవ్వొస్తుంది కదూ. ఇక్కడ వర్డ్స్కి మీనింగ్ లేదు, ఓన్లీ హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్ అండ్ ప్యూర్ మ్యూజిక్ మాత్రమే ఉన్నాయి.
ఈ సౌండ్సే కథకు లైఫ్ ఇచ్చాయన్మాట. ఓకే, ఒక డాన్స్, ఒక మిస్టరీ రైటర్, మీనింగ్ లేని పాటలు, ఇవన్నీ కలిపితే ఫైనల్గా మనకేం మిగులుతుంది? ఈ కథ జస్ట్ ఒక టైంపాస్ స్టోరీనా, లేక తెలుగు లిటరేచర్కి ఒక అసెట్గా నిలిచిపోయిందా? దాని లెగసీ ఎంతో చూద్దాం. అందుకే కాకమ్మక్క కథని సింపుల్గా పిల్లల కథ అని పక్కన పెట్టలేం. ఎందుకంటే దానిలో ఒక నాట్యం మూవ్మెంట్ ఉంది, ఒక పద్యం రిధముంది, అన్నిటికంటే ముఖ్యంగా ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇలా ఆర్ట్లోని అన్ని ఫామ్స్ని ఒకే చోట కలపడం వల్లే ఇది ఏజ్తో సంబంధం లేకుండా అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. అందుకే ఈ కథని మన తెలుగు కథల సంపదకు ఒక మణిపూస అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిజంగా ఆ నారదవేట అనే పెన్నేం వెనుక ఎవరున్నా సరే, వాళ్లు మనకిచ్చింది కేవలం ఒక కథ కాదు, తరతరాలు నిలిచిపోయే ఒక ఎక్స్పీరియన్స్. ఇది తెలుగు లిటరేచర్లో ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది. ఫైనల్గా ఈ కథ మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. మీనింగ్ కంటే ఫీలింగ్కి, వర్డ్స్ కంటే రిథమ్కి వాల్యూ ఇచ్చిన ఇంత సింపుల్ స్టోరీ టైంతో పాటు ఎందుకు ట్రావెల్ చేస్తూనే ఉంది? బహుశా గొప్ప కథల సీక్రెట్ మన బ్రెయిన్లో కాదు, మన హార్ట్ బీట్లోనే దాగి ఉంటుందేమో. ఆలోచించండి.